మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట బంధువుల ధర్నా. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్. డోన్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గొల్ల భూపాల్ హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. గొల్ల భూపాల్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటనతో వెంకటాపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హత్యకు బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నా నిర్వహించారు. హత్య వెనుక ఉన్న అసలు నిందితులను వెంటనే అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను చట్టం ముందు నిలబెట్టాలని కోరారు. న్యాయం జరిగే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులతో డిఎస్పీ శ్రీనివాసులు చర్చలు జరిపి కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ రాసుకున్నామన్నారు. ఇంతవరకు ఒక్కసారి కూడా లోపల కూడా తొలగలేదు. బెయిల్ అని చెప్పి బయట తిప్పుతున్నారు. ఇప్పుడు మా నాన్నకు ఆ రోజు పట్టించుకున్నందుకు ఈరోజు చనిపోయినాడు. ఆ రోజు ఎస్పీ ఆఫీస్ దగ్గర ఎవరు పట్టించుకోలేరు. ఇప్పుడు నాకు ఎవరు తెచ్చేసారు మా నాన్ని? సీసీ కెమెరా ఒక ఫ్యామిలీ నుంచి విక్టిమ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు లేనప్పుడు మెమరీ కార్డ్ ఎట్లా తీసుకొని పోతారు? ఎవరు చెప్పకుండా పోలీసు వాళ్ళు పర్మిషన్ లేకుండా ఆఫీస్ లో పెట్టి ఇంతవరకు మధ్యాహ్నం. మీరు చెప్పండి అమ్మా తల్లి ఆమె